ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరికి ఏది ఇష్టమో నాకు బాగా తెలుసు. ఇవాళ నేనే వంట చేస్తాను, మీరందరూ తినాలి అంతే. అవును, అసలు ఎంత గందరగోళం చేయాలన్న ఐడియా ఎవరిది? ఏమ్మా, నీ పుట్టినరోజు జరిపించే హక్కు నీ కూతురుగా నాకు లేదా? ఆ హక్కంటూ ఉంటే అది నీకే ఉందమ్మా. నా బంగారు తల్లి, నువ్వు నాకు కూతురుగా వచ్చినప్పటి నుంచి నాకు ప్రతిరోజు పుట్టినరోజే తెలుసా? హలో హలో మేడం, నేనొక్కసారి దక్షతో మాట్లాడచ్చా? మీరెవరు? నా పేరు పూర్ణిమ, తన బంధువుని. దక్ష లేదమ్మా, ఈ రోజు పొద్దున్నే బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయింది. ఏంటి మేడం, బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయిందా? అవునమ్మా. హలో హలో హలో, అదేంటి దక్ష బెయిల్ మీద బయటకు వచ్చేస్తే మరి ఇంటికి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కొంప తీసి మనసు మార్చుకోలేదు కదా? బెయిల్ ఎవరిచ్చి ఉంటారు? దేవుడా, ఇక్కడికి వచ్చి నా పేరు బయట పెట్టదు కదా? అయ్యో, ఇప్పుడెలా? ఏం చేయాలి? మావయ్య, మీకిష్టమైన మామిడికాయ పులిహోర. ఆహా, ఎన్ని రోజులైందమ్మా మామిడికాయ పులిహోర తిని. చాలా సంతోషం అమ్మా. అత్తయ్య, మీకోసం పాయసం. చాలా సంతోషం గీత. నా మనసు అర్థం చేసుకున్న దానివి నువ్వు ఒక్కదానివి. అమ్మమ్మా, నీకిష్టమైన స్వీట్స్ మైసూర్ పాకు లడ్డు. నీకు గుళ్ళో అమ్మవారికి తేడా లేదమ్మా. ఇద్దరూ అడగకుండానే కోరికలు తీరుస్తారు. రఘు, నీకిష్టమని గుత్తి వంకాయ కూర చేశాను. వదినా, నువ్వు సూపర్ వదినా. ఆ కూర మొత్తం నాకే వేయాలి, సరేనా? పూర్ణిమ, నీకెంతో ఇష్టమైన చింత చిగురు పప్పు. ఇదిగో. ఓ, ఫస్ట్ ఇది పూర్ణిమకే. ఇదిగో. ఏంటి ఈ కాస్తకే? అంత లేకి కుటుంబంలో ఏం పుట్టలేదు నేను. సరే సరే, ఇప్పుడు అంత దూరం వెళ్ళడం ఎందుకు పూర్ణిమ? వదిలే, తిను. అవును, అంజలి ఎక్కడా కనిపించడం లేదు. అవును కదా. అంజలి, అమ్మా అంజలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా, ఎక్కడికెళ్ళావు? అవన్నీ తర్వాత, ముందు ఆపట్టు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు ముందు ఆపట్టమ్మా. అమ్మా, ఆనమంటోద్దు కదా, దోరు తెరు. సరే. ఎలా ఉన్నాయి? అమృత గుళికల్లా ఉన్నాయి. ఇంతకీ ఇవి ఎక్కడివమ్మా? అత్తయ్య, మీరేమైనా చేశారా? నేనేం చేయలేదు గీత. నీ కూతురే అవి తయారు చేసింది. అవి ప్రత్యేకంగా నీకోసమే. ఏంటమ్మా, నానమ్మ చెప్పింది నిజమా?
నువ్వు చేసావా? అవునమ్మా. ఏ అసలు నీకెలా తెలుసమ్మా? నువ్వే నేర్పించావు కదమ్మా. నాకున్న మంచి అలవాట్లు అన్ని నువ్వేగా నేర్పించింది. నీకు పాయసం అంటే ఇష్టం కదా, అందుకే నేనే పాయసం రెడీ చేశాను. తిని చూడు. ఎలా ఉందో చెప్పమ్మా. ఎలాంటి వంటైనా అమ్మ చేయి తగిలితే అమృతంగా మారుతుంది అని తాతమ్మ చెప్పింది. ఆ చెయ్యి గీతమ్మదైతే అదిరిపోతుంది. సరే సరే, ఇటీ కూర్చో. ఇప్పటికే ఆలస్యమైంది. కూర్చోమ్మా. ఇది కావాలా? అమ్మా గీత, కిచెన్ లో ఫోన్ రింగ్ అవుతుందమ్మా. అమ్మమ్మా, నీకు బాగానే వినిపిస్తోందిగా? కొత్త మిషన్ తీసుకొచ్చి పెట్టావుగా, వినపడకుండా ఎక్కడికి పోతుందమ్మా. ఇదంతా నీ పుణ్యమే. సరే సరే, అక్కడ ఫోన్ మోగుతుందమ్మా. మీ అమ్మమ్మ మనవరాళ్ళు ముచ్చట్లు తర్వాత, ముందు వెళ్ళి ఫోన్ చూడు గీత. మరేం పర్వాలేదత్తయ్యా, ఏమున్నా తర్వాత చూసుకోవచ్చులేండి. ఈ ఆనందాన్ని వదులుకొని వెళ్ళడం నాకిష్టం లేదత్తయ్యా. ఏం ఇంపార్టెంట్ ఫోనో ఏమో వదినా. అలాగే నీకు శుభాకాంక్షలు చెప్పడానికి ఎవరైనా చేశారేమో. వెళ్ళి ఒకసారి చూడొదినా. చూడమ్మా. సరే, ఇప్పుడే వస్తాను. ఎవరు ఫోన్లో అదే పనిగా చేస్తున్నారు? హలో 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 హలో, ఎవరండి? నేను రాజమండ్రి సెంట్రల్ జైలు వార్డెన్ స్పందనని మాట్లాడుతున్నానండి. చెప్పండి. గీతగారేనా మాట్లాడేది? అవునండి. చూడండి, దక్ష అక్కడికొచ్చిందా? అదేంటి మేడం, దక్ష ఇక్కడికి రావడం ఏంటి? అక్కడ మీ దగ్గర జైల్లోనే కదా ఉంది. లేదు మేడం, ఇవాళ ఉదయం తనకి బెయిల్ దొరికింది. రెసిడెన్స్ అడ్రస్ కింద తను మీ పేరు, మీ అడ్రస్ ఇచ్చింది. తను బయలుదేరి కూడా 2 గంటలవుతుంది. ఎంక్వైరీ చేసి కనుక్కోవటం మా డ్యూటీ కాబట్టి కాల్ చేసి అడుగుతున్నాను. చెప్పండి, దక్ష అక్కడికి వచ్చారా లేదా? లేదండి, రాలేదు. చూడండి, తను బెయిల్ మీద బయటికి వస్తే వచ్చింది. కానీ ప్రతిరోజు రాజోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తను సంతకం పెట్టాలి. తను ఏ రోజు సంతకం పెట్టకపోయినా, ఏ నేరానికి పాల్పడినా మీ ఇంట్లో ఉన్నందుకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఉంటాను. హలో. అమ్మా గీత, ఏంటమ్మా ఏమైంది? అయ్యో పూర్ణిమ, వెళ్ళి చూడేమైందో. ఏ నేనే వెళ్ళాలా? మీరందరూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా తినొచ్చు, కానీ నేను మాత్రం లేచి వెళ్ళి చూడాలా? ఏంటి అందులో తప్పే ఉంది? లోపలంత శబ్దమయ్యింది, ఏదో చెయ్యి జారి పడినట్టుంది. అక్కడ స్టవ్ మీద సాంబారుంది, అదేమైనా అమ్మాయి మీద పడిందేమో, వెళ్ళి చూడొచ్చుగా. ఇవాళ తను పుట్టినరోజు కదమ్మా, కాస్త వెళ్ళి సహాయం చేస్తే తప్పే ఉంది. బాగుందండి, చాలా బాగుంది. ఇదంతా నేను చేయమన్నానా? తానేగా ఎగేసుకొని అన్ని పనులు చేస్తోంది. ఇప్పుడు నేను లోపలికెళ్ళి ఏం చేయాలి? తను కింద పారబోసింది తుడుస్తూ కూర్చోవాలా? మూర్ఖంగా మాట్లాడుకో. పుట్టినరోజు జరుపుకుంటున్న మనిషిని ఇంట్లో ఎవరూ పనిచేయనివ్వరు. అన్ని పనులు వాళ్లే చేసి పెడతారు. తను మా వదిన కాబట్టి తనే అన్ని పనులు చేసుకుంటూ మనకింత తిండి పెడుతుంది. అలాంటి మనిషిని దేవతలా చూడాల్సింది పోయి ఆడిపోసుకుంటున్నావు. నువ్వు అసలు మనిషివేనా? అసలు నీతో చెప్పేదేంటి? నేనే వెళ్తాను.
అత్తయ్య ఏంటిది? లేచిపోయారేంటి? ఏమైంది అత్తయ్య? అదే ప్రశ్న మేమందరం నిన్ను అడుగుతున్నామమ్మా. ఏమైంది? ఏంటా శబ్దం? ఏం జరిగింది?